लहीम, अखिल, शकील, मजहर, फहीम, आबिद, सोहेल, समीर, इरफान, रिजवान, सिराज, कदीर, यूनुस, जाफर, खलील, रहीम, निहाल, हैदर, असद। ग्रुप फोटो देखिए जरा जलेंद्र भाई ग्रुप फोटो हम बहुत अच्छी तरह सपोर्ट करे थे वोटिंग के जब अल्हम्दुलिल्लाह उनकी कारकर्दगी देखकर और उनका डेवलपमेंट देखकर अल्हम्दुलिल्लाह हम नौजवानों ने 7 वार्ड बोलते सो एकजुट होकर अभी भी इलेक्शन में बोलते सो चिंतल प्रभाकर साहब को भारी अक्सरियत से वोट दिलाने की भरपूर कोशिश कर रहे हैं। अल्हम्दुलिल्लाह ये इलेक्शन में भी चिंतल प्रभाकर साहब अल्लाह की ज़ात से पूरा भरोसा है हमको कि चिंतल प्रभाकर साहब भारी अक्सरियत से कामयाब होके असम्बली को पहुंचेंगे और हमारे जो भी मकासद है वहाँ पे असम्बली में बोलकर जल्द से जल्द हमारी संगारेड्डी को और डेवलपमेंट की रोशनी में लेके आएंगे। बस आप मेरे वार्ड से जितने भी नौजवान आए उनका मैं बहुत दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ। जो नौजवान सुबह से 8 बजे से आपका वेट करे उन सारे नौजवानों का मैं शुक्रिया अदा करता हूँ। से शुक्रिया अदा करता हूँ और इसी तरह अपन लोग खूब मेहनत करके चिंतल प्रभाकर साहब को जिताएंगे। 7వ వార్డు నుంచి జాయిన్ అయినటువంటి మొహమ్మద్ జావేద్ ఆధ్వర్యంలో మరి యువకులు 7వ వార్డు నుంచి జాయిన్ అయినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। వారికి హృదయపూర్వకంగా స్వాగతం కూడా తెలియజేస్తా ఉన్నా। మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి పార్టీ అధ్యక్షులు అశోక్ గారు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు పెద్దలు అమీనుద్దీన్ గారు, మా మిత్రుడు ఎంపీటీసీ అశోక్ గౌడ్ గారు, మా మిత్రులు సూరి గారు, కోఆప్షన్ సభ్యులు సహోదరులు యావర్ గారు, జలీల్ గారు, మరి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం। అదే రకంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మా సోదరులు మసూద్ గారు, జలంధర్ గారు, శ్రావణ్ రెడ్డి గారు, మరి ఇక్కడ పాల్గొన్న మిగతా మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారం। ఈరోజు జాయిన్ అయినటువంటి సోదరులందరూ కూడా 4.5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, అమన్ శాంతి విషయంలో కానీ దేశానికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం। కేసీఆర్ గారే మరి ఇంత గొప్పగా చేయగలిగినారు, ఇంకెవరు చేయలేరు కాబట్టి మరొక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే దానికి మేము సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ కావడానికి కారు గుర్తుకు ఓటేస్తాం, మళ్ళా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని చెప్పని
ఈరోజు జాయిన్ అయినటువంటి సోదరులందరికీ నా తరఫున హృదయపూర్వకంగా వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. సోదరులందరికీ తెలుసు, మరి గతంలో ఈ తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు సంగారెడ్డి పట్టణం, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి మరి ఎన్ని ఇబ్బందులు కలిగినాయి, ఎన్ని కష్టాలు అనుభవించారు అనే విషయం కూడా తెలుసు. ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు, భూ కుంభకోణాలు, పేదల భూములు కబ్జాలు చేయటం, ప్రభుత్వ భూములు అమ్ముకోవటాలు, సంగారెడ్డిలో కర్ఫ్యూలు పెట్టించటాలు, మరి ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, రౌడీయిజం, హింసకు పాల్పడేటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ ఈ 4 సంవత్సరాల్లో మరి ఈరోజు ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరిగి మన కుల మతాల మధ్యన ఒక సోదర భావమే ఉట్టిపడింది తప్పించి ఎక్కడ కూడా ఘర్షణలకు తావిచ్చినటువంటి సందర్భం లేదు. అమన్ శాంతికి ఈరోజు ఈ రాష్ట్రం దేశానికి ఒక ఆదర్శం అని ఎట్లయితే చెప్పుకుంటా ఉన్నామో, సంగారెడ్డిలో కూడా అంతే సోదర భావంతో ఐక్యమత్యంగా అన్ని పండుగలు కూడా ఈరోజు దసరా అయితేనేమి, బతుకమ్మ అయితేనేమి, క్రిస్మస్ అయితేనేమి, రంజాన్ అయితేనేమి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పండుగలు జరుపుకున్నటువంటి సందర్భం. మన ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తూ ఉంటారు, మన రాష్ట్రం గంగా జమున తహజీబ్, ఈ సంస్కృతిని ఇదే రకంగా కాపాడుకుందాం. ఈ గొప్పగా మనం ఇంత గొప్పగా చేసుకుంటున్నటువంటి మరి ఈ సుపరిపాలన దేశానికి ఒక ఆదర్శంగా ఉంటుందని కూడా ప్రతిసారి చెప్తున్నటువంటి ఈ సందర్భం. మరి మళ్ళా ఒకసారి కనుక మరి మళ్ళా మనం ఆ సమైక్యవాదానికి, సమైక్య మరి ఆలోచనతో ఏదైతే మహాకూటమి ద్వారా వస్తూ ఉన్నారో, ఆ మహాకూటమి ద్వారా విషం కక్కటానికి సంబంధించి వస్తున్నటువంటి సందర్భం కూడా మనందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళకు ఒక ఆలోచన లేనటువంటి సందర్భం. ఈ రాష్ట్రం ఏమన్నా కానీ మాకు పదవులే కావాలని చెప్పననే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళు ప్రజల ముందుకి మళ్ళొక్కసారి మోసం చేయడానికి వస్తున్నారనే విషయం మీకే బాగా తెలుసు. కాబట్టి మనం మళ్ళొక్కసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావటానికి ఈరోజు మీరందరూ కూడా మద్దతునిచ్చి వస్తున్నటువంటి సందర్భంగా రెండోసారి నాకు మరి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి మీ అందరి సంపూర్ణ సహకారం, మీ అందరి నిండు మనసు దీవెనలు ఇవన్నీ కూడా మీరు సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతాం. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా అన్ని రకాల అభివృద్ధి సంపూర్తిగా చేసుకుందాం. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చూద్దాం. మనం సంక్షేమం అయితే మనకు తెలుసు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ, ఆసరా పెన్షన్లు కానీ, మరి ఆసరా పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, మరి అదే రకంగా వికలాంగులకు సంబంధించిన పెన్షన్ కానీ వచ్చే ప్రభుత్వంలో మరి డబ్బులు చేసుకోవడానికి సంబంధించి కూడా మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఏదేమైనా ఈ ప్రభుత్వం మళ్ళా రావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి సర్వేలు కూడా మన ముందరనే ఉన్నాయి. 100 సీట్ల కంటే తక్కువ రావనే సర్వేలు కూడా ఈరోజు ప్రజాభిప్రాయం వస్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రతిపక్షాలకి కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పరిస్థితి కూడా మరి కళ్ళ ముందర కనిపిస్తున్నటువంటి సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక